మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏంటంటే పార్టీలోనే కొంతమంది కోవర్ట్లు ఉంటారంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏంటంటే ఈ మధ్యకాలంలో సంతనూతలపాడులో వీరయ్య చౌదరి అనే కార్యకర్త మృతి చెందటం, ఆ తర్వాత మాచర్లలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యను అయితే ఆయన ఖండించడం జరిగింది. ఈ హత్యలో వెనక అనుమానం వచ్చింది నాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక పార్టీలోనే కొంతమంది పార్టీలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇది సహజమే. కానీ పార్టీలోకి కోవర్ట్లు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని వైసీపీకి అందించడం, మరోపక్క మన పార్టీ కార్యకర్తలే మన పార్టీలో జాయిన్ అయ్యి మన పార్టీ కార్యకర్తలని హత్య చేయటానికి ఇదే అనుమానం కలిగిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళను కనుక మన పార్టీలో ఉంచుకుంటే మన కన్నుని మనమే పొడుచుకున్నట్లు అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొంచెం అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా సరే అంటే కొంతమంది పార్టీలో కోవర్ట్లు ఉన్నారు అని చంద్రబాబు నాయుడికి అనుమానం రావటం వెనక ఆంతర్యం ఏమిటి? నిజంగా పార్టీలో కోవర్ట్లు ఉన్నారా? అటు వైసీపీకి అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అందిస్తున్నారా, లేకపోతే అటు నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని, లేకపోతే ఇక్కడ కార్యకర్తల్ని హత్య చేయటం వెనక చూస్తూ ఉంటే కొన్ని ఆలోచింపదగ్గ విషయాలు బయటపడుతున్నాయని మనకు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం వీటన్నిటిని కూడా నేను ఖండిస్తున్నాను. ఎలాంటి వారు తప్పు చేసినా సరే, పార్టీలో ఎలాంటి తప్పు చేసినా సరే నేను ఉపేక్షించేది లేదని చెప్పేసి హెచ్చరించడం జరిగింది.